హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో డబ్బు, అధికారం వంటి ఎన్నో శక్తివంతమైన ఆకర్షణలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ అత్యంత పవర్ఫుల్ కామ ఆకర్షణ. ఇది మనిషిని గుడ్డివాడిని, చెవిటివాడిని, మూగవాడిని చేసేస్తుంది. యవ్వనం రాగానే మనుషుల హృదయాల్లో ప్రేమ ప్రవాహాలు మొదలవుతాయి. కానీ అందరూ ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులుగా కామానికి బలవుతూ ఉంటారు. ఇది ఫోన్లో వచ్చే డర్టీ జోకులతో మొదలుకొని డర్టీ పిక్చర్తో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడితోనే ముగియకుండా అంతులేని ఒక చక్రం ప్రారంభమవుతుంది. డర్టీ వీడియోలు చూస్తూ హస్తప్రయోగాన్ని ఆస్వాదిస్తూ అసలు ఈ తప్పు నేను ఎలా చేయగలను, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అనే ఫీలింగ్ తో మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ మళ్ళీ తరువాతి రోజు అదే తప్పు చేస్తూ చివరికి వారానికి ఒకసారి హస్తప్రయోగం చేసుకునే వ్యక్తి ప్రతిరోజు తన చేతులతోనే తన దురదృష్టాన్ని రాయడం ప్రారంభిస్తాడు. కానీ ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటంటే, ఎవరైనా ఇంటర్నెట్ లోకి వెళ్లి హస్తప్రయోగం చేసుకోవడం సరైనదేనా లేక తప్ప అని సెర్చ్ చేసినప్పుడు చాలా మంది ప్రొఫెషనల్స్ ప్రతిరోజు అలా చేస్తే తప్పు, కానీ వారానికో లేక నెలకో ఒకసారి హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదని మిమ్మల్ని ప్రేరేపిస్తారు. కానీ మీరు వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తారని అనుకుంటున్నారా? వారానికి ఒక్కసారి మాత్రమే అని మొదలయ్యే ఈ అలవాటు రోజుకు ఒకసారి మరియు రోజుకు 2-3 సార్లు వరకు వెళుతుంది. ఇక చివరికి మనం దానికి అడిక్ట్ అయిపోయామని తెలుసుకునే లోపే పరిస్థితి చేజారిపోతుంది. నేడు మీరు ఇంటర్నెట్ లేదా యూట్యూబ్లోకి వెళ్ళి హస్తప్రయోగం చేసుకోవడం సరైనదేనా, దీని కారణంగా మనిషి బలహీనపడతాడా అని సెర్చ్ చేస్తే వందల సంఖ్యలో వీడియోస్, ఆర్టికల్స్ మీకు కనబడతాయి. అండ్ వాటన్నిటిలోనూ హస్తప్రయోగం వల్ల మన శరీరంపై ఎటువంటి ప్రభావం పడదు అనే ఉంటుంది. అయితే మెడికల్ సైన్స్ యొక్క ఈ లాజిక్ సరైందే అయితే అలాంటప్పుడు వెస్లర్స్ అండ్ బాడీ బిల్డర్స్ ఈ మురికి విషయాల నుండి ఎందుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు? అసలు ఎందుకని మల్ల యోధులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు? నేను ఖచ్చితంగా చెప్పగలను. హస్తప్రయోగానికి బానిసైన వాళ్లకు ఎప్పుడు బలహీనంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, మన వీర్యం ఎంతో శక్తివంతమైనది. శాస్త్రాల్లో వీర్యాన్ని శరీర శక్తి అని కూడా ప్రస్తావించారు. ఒకసారి మీరే ఆలోచించండి. క్షణకాల ఆనందం కోసం మీ శరీరంలోని శక్తిని వృధా చేసుకుంటే ఏమవుతుందో. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే, వారానికి 5 కంటే ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందట. అంతేకాకుండా మన పర్సనల్ పార్ట్ యొక్క సెన్సిటివిటీ కూడా క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ఎవరైతే డర్టీ వీడియోలకు అలవాటు పడతారో వారికి ఇంకో విషయం కూడా ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే, డర్టీ వీడియోలో మీరు అమ్మాయిని తన భర్త సంతృప్తి పరచలేకపోవడాన్ని చూసే ఉంటారు. దాంతో ఆ అమ్మాయి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అయితే ఇది మీ రియల్ లైఫ్ ను చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది. మీ భార్య చాలా మర్యాదపూర్వకంగా, సంస్కారవంతంగా ఉన్నప్పటికీ బెడ్ పై ఇద్దరు ఎంజాయ్ చేయలేకపోతే మీకు కూడా మీ వైఫ్ ఇంకొకరి దగ్గరికి వెళ్తుందేమోనన్న భయం, అనుమానం వెంటాడుతుంది. మరియు ఈ కారణంగానే మీ జీవితం ఎంతో దారుణంగా మారిపోతుంది. క్రమంగా టెన్షన్ అండ్ డిప్రెషన్ పెరగడం మొదలవుతుంది. దాంతో మీరు దేనిపై కూడా దృష్టి పెట్టలేకపోతారు. యవ్వనంలో దేన్ని అయితే మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత సుఖమైనదిగా భావించారో అదే మీ జీవితంలోని అన్ని సుఖ సంతోషాలను హరిస్తుంది. విషం చేదుగా ఉంటుంది అనే మాట మీరు వినే ఉంటారు. కానీ నిజంగానే చేదుగా ఉంటుందా? టేస్ట్ చేసి చూద్దామా అని ఎవరు అనుకోరుగా. సరిగ్గా ఇదే మాదిరిగా హస్తప్రయోగం వల్ల కూడా శరీరానికి నష్టం జరుగుతుంది. నిజంగా హస్తప్రయోగం వల్ల నష్టమా అని హస్తప్రయోగం చేసి చూస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ మీరు సంవత్సరాల నుండి ఈ వ్యసనానికి గురై ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఇక నా జీవితం వ్యర్థమే అని అనుకోకండి. ఇంకా మిమ్మల్ని మీరు మార్చుకునే సమయం మీ దగ్గర ఉంది. దానికి కొంచెం ఓపికతో కష్టపడాల్సి ఉంటుంది. సహనం యొక్క ఫలం మధురంగా ఉంటుందని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. డర్టీ వీడియోస్ అండ్ హస్తప్రయోగాన్ని మీ జీవితం నుండి చెత్తను ఎలాగైతే తీసి విసిరేస్తారో అదే విధంగా మీ నుండి దూరంగా విసిరి పారేయండి. మరియు కొత్త జీవితాన్ని ప్రారంభించండి. వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తూ మీ లైఫ్ యొక్క గోల్ పై ఫోకస్ చేయండి. ఒక్కసారి మీ దృష్టి ఈ వ్యసనాలపై నుండి మీ గోల్ పై పడితే తర్వాత అది మీ దరికి చేరదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కాస్త జాగ్రత్తగా వినండి. కొన్ని క్షణాల ఆనందం పొందడం కోసం మీరు చేసే ఆ మురికి పని మీకు ఎంత హాని కలిగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? యవ్వనంలోకి అడుగు పెట్టగానే మొదటగా మనపై బాధ్యతలు పెరుగుతాయి. కానీ మనం మాత్రం కొన్ని క్షణాల ఆనందం కోసం అత్యంత విలువైన పదార్థాన్ని వ్యర్థం చేస్తాం. ఫ్రెండ్స్, జీవితంలో డబ్బులు పోగొట్టుకుంటే వాటిని తిరిగి మరలా సంపాదించుకోవచ్చు.
కానీ ఒక్కసారి ఈ సమయం వృధా చేస్తే ఏం చేసినా కూడా మరలా ఇది తిరిగి పొందలేరు. ఇప్పటికే డర్టీ వీడియోలు చూస్తూ మీ వీర్యాన్ని నాశనం చేసుకొని ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇదంతా కేవలం మీ అజ్ఞానం వల్ల మాత్రమే మొదలయ్యింది. బాల్యం అమాయకత్వానికి మరో రూపం. కేవలం చాక్లెట్ అండ్ బొమ్మలు ఈ రెండు మాత్రమే చిన్నపిల్లలను అత్యంతగా ఆకర్షిస్తాయి. కానీ బాల్యం గడిచిన తర్వాత అన్ని మారిపోతాయి. యవ్వనంలో ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ వంటివి మొదలవుతాయి. హస్తప్రయోగం వల్ల ఏం లభిస్తుంది? కేవలం ఒక క్షణిక ఆనందం మాత్రమే. కొన్ని క్షణాల్లో వీర్యం బయటికి వెళ్ళిన తర్వాత అది కూడా ఉండదు. అయితే ఇలా చేస్తున్న తర్వాత మీపై మీరే గిల్టీగా ఫీల్ అవ్వడంతో యూట్యూబ్ లేదా ఇంటర్నెట్లో చూసిన వీడియో మీకు గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, నిజంగా హస్తప్రయోగం నార్మల్ అయితే అలాంటప్పుడు వీర్యం విడుదలైన తర్వాత లభించే ఆనందం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఎందుకు ఉంటుంది? హస్తప్రయోగం చేసుకున్న తర్వాత మనపై మనం ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతాం? ఎందుకని మనకు పెద్ద తప్పు చేశామని అనిపిస్తుంది? ఎందుకంటే హస్తప్రయోగం ఎంత మంచిదో అంతే చెడ్డది అనేటటువంటి విషయాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. హస్తప్రయోగం వల్ల మన శరీరం బలహీనపడుతుందని కొంతమంది భావిస్తారు. కానీ నిజానికి చెప్పాలంటే హస్తప్రయోగం వల్ల మన శరీరం బలహీనపడదు, కానీ మన జీవితం అంతమైపోతుంది. నెలపై పెరిగే గడ్డి ఆవుకి తినిపిస్తే అది పాలిస్తుంది. ఆ పాలతో పెరుగుతో మజ్జిగ నుండి వెన్న తయారవుతుంది. ఇక చివరగా వెన్నతో నెయ్యి తయారవుతుంది. ఇది మన శరీరానికి సంపూర్ణ బలాన్ని అందజేస్తుంది. ఇదే విధంగా మనం భోజనం చేసినప్పుడు ఆహారం నుండి మొదటగా రసం ఏర్పడుతుంది. తరువాత దాని యొక్క జీర్ణక్రియ జరగడంతో రక్తం ఏర్పడి అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత వీర్యం ఏర్పడుతుంది. ఇది మన శరీరంలోని చివరి తత్వం. ఏ విధంగానైతే పాల నుండి చివరిగా నెయ్యి ఏర్పడుతుందో అదేవిధంగా ఆహారం నుండి చివరగా వీర్యం ఏర్పడుతుంది. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తూ మన మెదడును శక్తివంతమైనదిగా చేస్తూ మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. మీరు శారీరక సుఖాలను వదిలేసి బ్రహ్మచర్యాన్ని పాటించడంపై దృష్టి సారిస్తే అది మీ వల్ల జరగదు. అయితే హస్తప్రయోగాన్ని మీరు నియంత్రించలేరు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ప్రశాంతంగా కూర్చొని హస్తప్రయోగం నియంత్రించలేకపోతున్నారా, లేక ఇలా మీరు చెయ్యదలుచుకోవట్లేదా అన్నది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అప్పుడే మీకు సరైన సమాధానం లభిస్తుంది. ఒక్క చుక్క వీర్యంలో ఒక మనిషిని సృష్టించగల శక్తి ఉంటుంది. అటువంటి శక్తివంతమైన పదార్థం మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్ చేయలేదా? తల్లిదండ్రులు గర్వపడేలా చదువుకొని ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. భవిష్యత్తులో మన తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ కొడుకులా కావాలనుకుంటున్నాను అని ఎవరైనా అంటే అది మన కుటుంబ సభ్యులకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కానీ హస్తప్రయోగం వల్ల అవి కేవలం కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే మీరు మీ భవిష్యత్తును వృధా చేస్తున్నారు. చదువుకోవాలని అనిపించడం లేదని, పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారని, జీవితంలో చాలా రకాల ఒత్తిడి ఉందని, విజయం సాధించడానికి సాధ్యమైన అన్ని పనులు చేస్తున్నానని, అదృష్టం సపోర్ట్ చేయట్లేదు అంటూ మిమ్మల్ని మీరు భ్రమింప చేసుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు డర్టీ వీడియోలు చూడకుండా ఆపలేరు. మరియు ఈ కారణంగానే ఈ బ్రహ్మాండంలోనే అత్యంత విలువైన వీర్యాన్ని నేలపాలు చేసేస్తారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. వీర్యాన్ని పొదుపు చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నరేంద్ర అనే ఒక అబ్బాయి స్వామి వివేకానందగా మార్పు చెందాడు. అమెరికాకు వెళ్లి మన దేశాన్ని, మన సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. వీర్యాన్ని పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోకుండా మీరు దానిని వ్యర్థం చేసుకుంటున్నారు. జీవితమంతా ఇలాగే చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రుల కొరకు మీరు ఏమి చెయ్యలేరు. రేపటి రోజున మీ స్నేహితులు, తోబట్టువులు బహుశా మీ నుండి తిరిగి ఇదే నేర్చుకుంటారు. కానీ మీరు వృధా చేసే ఒక్కొక్క చుక్క కేవలం మీ భవిష్యత్తునే కాదు, రానున్న తరాల భవిష్యత్తును మార్చగలదు. మీరు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటే మరియు అదేవిధంగా మీ ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటే మాత్రం హస్తప్రయోగం వంటి మురికి పనులను వదిలేయాలి. ఫ్రెండ్స్, యవ్వనంలో ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది, సమయం ఉంటుంది. కానీ జీవితంలోని ఒకానొక దశలో మీ చేతుల్లో ఏమీ ఉండదు. ఏదైనా చేయాలనుకున్నప్పటికీ అప్పుడు మీరు ఏమి చెయ్యలేరు. ఎలాగైతే వాహనాలకు పెట్రోల్ అవసరమో అదే విధంగా మన శరీరానికి వీర్యం అవసరం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి బుద్ధిబలం, ఆత్మశక్తి ఈ వీర్యం నుండి లభిస్తాయి. పూర్వం రాజుల కాలంలో మనుషులు పొద్దున నుండి మొదలుకొని సాయంత్రం వరకు ఆగకుండా యుద్ధం చేసేవారు. కానీ నేడు చూసుకుంటే చిన్న చిన్న వాతావరణ మార్పులకు సైతం తట్టుకోలేకపోతారు. కానీ ఆ కాలంలో కత్తుల గాయాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధం
యుద్ధం చేసేవారు. వాళ్ళ దగ్గర వాళ్ళ వీర్య శక్తి సంపూర్ణంగా ఉండేది. ఈ ప్రపంచంలోనే ఏ వ్యక్తి అయినా హస్తప్రయోగం నుండి విముక్తి పొందవచ్చు. కానీ దానికోసం మన మనసులో పాతుకుపోయిన చెడు ఆలోచనలను, చెడు అలవాట్లను మంచి అలవాట్లతో రీప్లేస్ చేయాలి. వీలైనంత వరకు మంచి మాట్లాడడానికి, మంచి చూడడానికి మరియు మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో కాస్త సమయం ఎక్కువగా పట్టినప్పటికీ ఇది సాధ్యమవుతుంది. మీరు మీ దృష్టిని మంచి ఆలోచనలు పెంపొందించడంపై సారిస్తే ఆ మంచి ఆలోచనలు రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ మంచి విషయాల సంఖ్య పెరిగే కొద్దీ మురికి ఆలోచనలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. దీనితో పాటుగా మిమ్మల్ని చెడు అలవాట్ల వైపు తీసుకెళ్లే సినిమాలు కానీ వ్యక్తుల నుండి కూడా దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒక మనిషి తనను తాను మార్చుకోవాలని తన మనసులో బలంగా నిర్ణయించుకుంటే తన జీవితాన్ని తప్పకుండా మార్చుకోగలడు. కావున మీపై మీరు నమ్మకాన్ని ఉంచి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ గా చేసుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు హస్తప్రయోగం వంటి మురికి ఆలోచనల నుండి విముక్తి కలిగించుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.